హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం హంపి ఫుల్ టూర్ చేయబోతున్నాము. హంపీతో పాటు హంపి సరౌండింగ్స్ కూడా కవర్ చేయాలనే ఆలోచన. ఒకే పార్ట్లో ఈ వీడియో చేయలేం కాబట్టి మ్యాక్సిమం 2-3 పార్ట్స్గా చేస్తాను. అందరూ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. తెలుసు కదా, మను స్క్రైబ్స్. మనం నంద్యాల నుంచి స్టార్ట్ అయిపోయాం. విజయవాడ నుంచి నంద్యాల మీదుగా హోస్పేట్కి 3-4 రైళ్ళు అయితే ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల నుంచి బడ్జెట్లో వెళ్ళాలంటే మాత్రం ట్రైన్ జర్నీ బెస్ట్ అని చెప్పగలను. మాలాగే ఒకరిద్దరైతే ట్రైన్ ప్రిఫర్ చేయండి, లేకపోతే ఓన్ వెహికల్ బెస్ట్. బస్సులు అయితే ఈ రూట్లో అంత ఫ్రీక్వెంట్గా ఉండవు. హోస్పేట్లో ఉన్నాం. టైం ఎర్లీ మార్నింగ్ 3:30 కదా, 3:30. చలి మాత్రం చంపేస్తుంది. సో నెక్స్ట్ ఫ్రెష్ అప్ అయిపోయి మనం హంపికి స్టార్ట్ అయిపోదాం. ముందు ఒక టీ తాగాలి, లేకపోతే మా డే స్టార్ట్ అయ్యేలా. హోసాపేట్ బస్ స్టాండ్లో ఉన్నాం. నెక్స్ట్ ఇక్కడ నుంచి హంపీకి మనం బస్సులో అయితే వెళ్ళాల్సి ఉంటుంది. బస్సెస్ చాలా ఉంటాయని చెప్పారు, మరి చూడాలి. ప్రస్తుతానికి పెద్దగా క్రౌడ్ ఏం లేదు. ఎర్లీ మార్నింగ్ 4 కూడా కాలేదు కాబట్టి, నాకు తెలిసి ఇంకో గంట ఆగితే వీకెండ్ కాబట్టి ఎక్కడెక్కడి పక్షులన్నీ వచ్చి ఇక్కడే వాళ్తాయని చెప్తున్నారు డ్రైవర్లు అయితే. చూడాలి మరి. సరే, మనమైతే బస్సు ఎత్తుకొని పోదాం పదండి. అదేంటి బస్సు అని చెప్పి ఆటో ఎక్కానని అనుకుంటున్నారా? అదేం లేదండి, బస్సులు 6 గంటలకు స్టార్ట్ అవుతాయంట. అందులోనూ జనాలు చాలా మంది ఉన్నారు. బయట ఈ ఆటో అన్న పరిచయం అయ్యాడు. ఒక 300 ఇవ్వండి, నేను హంపీలో డ్రాప్ చేస్తాను అని చెప్పాడు. మంచి డీల్ లాగే అనిపించి ఎక్కేసాం. 13 కిలోమీటర్లు ఉంటుంది. 300 అంటే కాస్త బెటర్ అనే చెప్పాలి ఈ టైంలో. చూస్తున్నారు కదా, హంపీ వైబ్ అయితే స్టార్ట్ అయిపోయింది. మనం వెళ్ళగానే హోమ్ స్టే తీసుకొని ఫ్రెష్ అయ్యి బయటపడాలి. 2 డేస్లో మ్యాక్సిమం ప్లేసెస్ కవర్ చేద్దాం అనుకున్నాం కదా. విరూపాక్ష టెంపుల్ దగ్గర చాలా హోమ్ స్టేస్ అయితే ఉంటాయి. మంచిది చూసుకోండి. రేట్స్ డిమాండ్ని బట్టి ఉంటాయి. 1000 నుంచి 7,000 వరకు ఉండొచ్చు. చాలా దూరం నుంచే ఈ భారీ రాజగోపురం మనకు స్వాగతం పలుకుతుంది. 7 అంతస్తులు ఉండొచ్చు. ముందుగా మనం విజయనగర రాజుల ఇలవేల్పు అయిన విరూపాక్షని దర్శించుకుందాం. ప్రోలుగంటి 2వ దేవరాయలు దీన్ని నిర్మించినట్టు తెలుస్తుంది. లోపలికి ఎంటర్ అయ్యాక లెఫ్ట్ సైడ్ హంపీకి సంబంధించిన మ్యాప్ చూడొచ్చు. చాలా పెద్ద దేవాలయం ఇది. విశాలమైన మండపాలతో, రాజ నిర్మాణాలతో ఉంటుంది. ఒక్కో మండపం ఒక్కొక్క రాజు కాలంలో నిర్మించినట్టు తెలుస్తుంది. లోపలికి వెళ్లే సమయంలో మాకు ఈ ఏనుగు కనిపించింది. చాలా ఏళ్లుగా ఆ శివయ్య సేవలోనే ఉన్నట్టు దాన్ని చూసుకుని అతను చెప్పాడు. సాధారణంగా అది ఎవరిని ఏమీ అనదు. కాకపోతే నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళ అరుపులకు దాన్ని మీదకు తెచ్చుకునేలా ఉన్నారు. క్యూ లైన్లో వెళ్ళేటప్పుడు ఫాస్ట్గా వెళ్ళిపోకుండా కాస్త చుట్టూ అబ్జర్వ్ చేస్తే మనకు పాతాళేశ్వర ఆలయం కనపడుతుంది. బట్ ఎవరిని అలౌ చేయట్లేదు. ఇక్కడ ఒక పెద్ద రాతి పాత్రను మీరు చూడొచ్చు. నేను ఫస్ట్ దాన్ని రాతి పాత్ర అనుకున్నా, కానీ అది ఇత్తడితో చేసిన గంట అంటున్నారు. కానీ అది చూడ్డానికి మాత్రం అచ్చం రాయిలాగే ఉంది. దర్శనం అయిపోయి బయటకు వచ్చాము. లోపల కెమెరా అయితే అలౌ చేయట్లేదు. ఇక్కడ ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, దేవాలయంలోని సాల మండపం అని ఒకటి ఉంటుంది. గర్భగుడికి ఎడమవైపు అక్కడ రాళ్ల మధ్యలో ఉన్న చిన్న రంధ్రం ద్వారా రాజగోపురం నీడ కనిపిస్తుంది. అది కూడా తలకిందులుగా. రాజగోపురం సుమారు 300 మీటర్లు దూరంలో ఉంటుంది. దాని ఎత్తు కూడా 52 మీటర్లు. అయినా కూడా క్లియర్గా షాడో కనిపిస్తుంది. ఇది నిజంగా ఒక అద్భుతమనే చెప్పాలి. దీన్నే పిన్ హోల్ కెమెరా ఎఫెక్ట్ అని అంటారు.
అబ్స్కురా ఎఫెక్ట్ అని కూడా పిలుస్తారు. నిజంగా ఇదొక ఆర్కిటెక్చరల్ వండర్ అని చెప్పొచ్చు. ఇక్కడ ఆలయం గోడపైన శిల్పాలను గమనిస్తే వేటగాడు కూర్చున్నాడు బాణం విల్లు పట్టుకుని. అంటే మనకు కన్నప్ప గురించి తెలిపే ప్రయత్నం చేశాడు ఆ శిల్పి. ఇంకా చాలా ఉన్నాయి ఇలాంటి శిల్పాలు, తదేకంగా గమనించాలంతే. ఇక్కడ ఒక మండపం మీద ఇలా విజయనగర రాజుల సామ్రాజ్యంలోని వంశాలు, రాజముద్ర గురించి క్లియర్గా పెయింటింగ్ ద్వారా తెలియజేశారు. రాజముద్రగా ఒక వరాహం, సూర్యచంద్రులు, ఖడ్గం ఉండడం మనం చూడొచ్చు. మనం ఈ ఆలయంలో మిస్ అవ్వకుండా చూడాల్సింది ఒకటి ఉంది. అదే రంగమండపం. గర్భగుడికి ఎదురుగా శ్రీకృష్ణదేవరాయలు నిర్మించిన ఈ మండపం విశేషం ఏంటంటే వైవిధ్యమైన శిల్పకళతో పాటు పైన సీలింగ్కి ఉన్న పెయింటింగ్స్ గురించి చెప్పుకోవాలి. మహావిష్ణువు దశావతారాలు, రామాయణం, గిరిజా కళ్యాణం, మత్స్య యంత్రం, అర్జునుడు మరియు త్రిపురారిగా పరమశివుని చిత్రాలు, ఇలా చాలా ఉన్నాయి. అసలు అలా ఎలా చిత్రాలు గీశారో అర్థం కావటం లేదు. దాదాపు తలకిందులుగా ఉండి గీసినట్లుంది. మనకు అవి చూసి అర్థం చేసుకోవడానికి చాలా సమయం పడుతుంది. అటువంటిది చిత్రానికి మధ్య ఉన్న తేడాను, జరిగే సంఘటనల్ని చక్కగా వివరించారు. నేనైతే 10 నిమిషాలు అలా చూస్తూ ఉండిపోయాను. అక్కడికి వెళ్ళి చూస్తే తప్పకుండా మీకు కూడా ఇదే అనుభూతి కలుగుతుందనేది మాత్రం చెప్పగలను. ఇక్కడున్న శిలాఫలకాల మీద ఎవరు ఈ ఆలయంలో ఏమేమి నిర్మించారో క్లియర్గా ఉంది. కాకపోతే మనలా వచ్చిన వారంతా చేతులతో తడిమి అక్షరాలు మొత్తం అరిగిపోయాయి. ఉత్తరం వైపు ఆలయం బయటికి రాగానే కొన్ని శిథిలమైన ఆలయాలు, పుష్కరిణి చూడొచ్చు. విరూపాక్ష ఆలయంలో అమ్మవారు భువనేశ్వరి దేవిగా కొలువై ఉన్నారు. ఆమెకు మరో పేరే పంపాదేవి. ఆ పేరులో ఉన్న పంపానే కాలక్రమంలో హంపీగా మారినట్టుగా చరిత్రకారులు చెబుతున్నారు. విరూపాక్ష ఆలయానికి కుడివైపున ఒక దారి మెట్ల మార్గం ఉంటుంది. ఆ దారి గుండా వెళ్తే హేమకూట ఆలయాలు, శశివేకాలు, కడలేకాలు, గణేశుని ఆలయాలైతే మనం దర్శించుకోవచ్చు. ఇక్కడ మార్గ మధ్యంలో స్పీడ్ బ్రేకర్స్ లాంటివి మనం గమనించవచ్చు. పూర్వం ఎద్దుల బండ్లు లేదా గుర్రం బండ్లు వెళ్ళేటప్పుడు మరీ నునుపుగా ఉంటే ప్రమాదాలు జరుగుతాయి కాబట్టి ఇలా చేసి ఉంటారనిపిస్తుంది.
ఈ ఆలయాలకు మెయిన్ రోడ్ మీద నుంచి రావచ్చు, బట్ ఇలా నడిచి వెళ్తే కాస్త ఎక్స్ప్లోర్ చేసినట్టు ఉంటుందని వచ్చాం. నడవలేని వాళ్ళు రోడ్ రూట్ ప్రిఫర్ చేయొచ్చు. వచ్చేసాం కడలేకాలు గణేశ ఆలయానికి. ఇది 16వ శతాబ్దానికి చెందినది. భారీ విగ్రహం ఇది. కడలేకాలు అంటే కన్నడలో గ్రామ విత్తనం అని అర్థం. చూస్తున్నారు కదా, ఇది దాదాపు 4.5 మీటర్ల ఎత్తు ఉంటుంది. చాలా అద్భుతంగా చెక్కారు శిల్పులు. చూడటానికి 2 కళ్ళు సరిపోవట్లేదు. వినాయకుని బొజ్జ మరియు తొండం భాగాల్లో కాస్త ధ్వంసమైనట్టు గమనించవచ్చు. దేవతామూర్తులతో చెక్కబడిన ఈ స్తంభాలు మరింత ఆకట్టుకుంటున్నాయి. డే 1 హంపి టూర్లో మనకి ఫస్ట్ విరూపాక్ష టెంపుల్ అయిపోయింది. సెకండ్ దాని పక్కనే అంటే జస్ట్ వాకబుల్ డిస్టెన్సే అనమాట. మీరు చూడొచ్చు, ఇది విరూపాక్ష టెంపుల్ అయితే మా వెనుక ఉండేది కదిలేకలు గణేష టెంపుల్. చాలా పెద్ద వినాయకుడు ఉంటాడు ఇక్కడ. ఆ వినాయకుడిని కూడా సగం డ్యామేజ్ చేశారు. మీరు అబ్జర్వ్ చేస్తే బాగా కనిపిస్తుంది. ఇంకా చూద్దాం. ఈరోజు డే 1లో ఇంకా 2 అయిపోయాయి, ఇంకా చాలా ఉన్నాయి. ఆ టైం ఎంత, అరౌండ్ 10:30, 11 అవుతుంది. మ్యాక్సిమం కవర్ చేయాలని అనుకుంటున్నాను. ఓకే, ఇక్కడ పైన మీరు చూడవచ్చు చాలా పాత శివాలయాలు కూడా ఉన్నాయి. బట్ అక్కడికి ఎవరు వెళ్ళరు అనుకుంటాను, జనాలు కూడా ఎవరు లేరు. ఇంత క్రౌడ్ ఉన్నప్పటికీ అక్కడికి అసలు ఎవరు వెళ్ళలేదు ఇంతవరకు నాకు తెలిసి. మేబీ ఆ కోతుల వల్ల అనుకుంటా. హేమకూట పర్వతం. ఇది హేమకూట ఆలయాలకు ముఖద్వారం. విరూపాక్ష ఆలయం పక్కనే ఉండే ఒక పెద్ద విశాలమైన చదునుగా ఉండే కొండ హేమకూట ఆలయ సముదాయం అని కూడా అంటారు. ఈ కొండపైన చిన్న చిన్న మండపాలు, 30 దాకా దేవాలయాలు, ఒక కొలను చాలా ఉన్నాయి. పదండి చూసేద్దాం. ఇక్కడ కనిపిస్తున్న ప్లేసెస్ అన్ని 2 డేస్లో కవర్ చేయాలంటే కష్టమే, బట్ మ్యాక్సిమం ట్రై చేద్దాం. మీరు దీన్ని స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి, పనికొస్తుంది హంపి వచ్చినప్పుడు. టైం 10 గంటలు దాటినా మాకింకా ఆకలి తెలియడం లేదంటే ఈ ప్రాంతం గొప్పతనం గురించి తెలుసుకుంటూ అన్నీ మర్చిపోయామన్నమాట. ఈ చిన్న చిన్న రాళ్ళు అంత పెద్ద బండరాళ్లను ఎలా ఆపుతున్నాయో చూడండి. నిజంగా ప్రకృతి చేసే గారడీలను చూస్తూ ఉండిపోవాల్సిందే. ఇక్కడ చాలా మంది పెయింటింగ్స్ వేస్తూ కనిపించారు. చూడండి ఒకసారి ఎంత బాగా పెయింటింగ్స్ వేస్తున్నారో. ఈ అన్న పేరు వినయ్ అంట. ఇక్కడ చాలా మంది ప్రొఫెషనల్స్ తో పాటు కొత్తగా నేర్చుకునే ఆర్టిస్టులు కూడా ఉంటారంట. చిన్న కొలను, పక్కనే శివాలయం. హాలిడేస్ కాబట్టి క్రౌడ్ ఎక్కువగా ఉంది, లేకపోతే చాలా పీస్ఫుల్గా ఉంటుందంట ఈ కొండపైన మార్నింగ్ అండ్ ఈవినింగ్ టైంలో. హేమకూట పర్వతానికి పురాణాల ప్రకారం ఒక చరిత్ర కూడా ఉంది. అదేంటంటే శివుడు ఈ కొండపైన తపస్సు చేసుకుంటుండగా దేవతలు పార్వతీదేవిని వివాహం చేసుకోవాల్సిందిగా ప్రార్థించారంట. కానీ ఆ సమయంలో ఘోర తపస్సులో ఉన్న శివుడు వీళ్ళను పట్టించుకోలేదు. ఎలాగైనా ఆ తపస్సును భగ్నం చేయాలని దేవతలు మన్మధుడిని పంపారు. మన్మధుడు అతని మన్మథ బాణంతో శివుని తపస్సును భంగం కలిగించాడు. అంతే, మన్మధుడు చేసిన పనికి కోపోద్రిక్తుడైన శివుడు మూడో కన్ను తెరిచి మన్మధుడిని భస్మం చేశాడు. ఆ మూడో కన్ను నుంచి వచ్చిన జ్వాల కారణంగా ఈ కొండపైన ఉన్న బండరాలు కూడా కరిగిపోయాయని పురాణ గాథ. తరువాత శివుడు ఇక్కడి నుంచి విరూపాక్ష ఆలయం ఉన్న స్థలానికి వెళ్లి విరూపాక్షునిగా కొలువైనట్లు పురాణాల ద్వారా తెలుస్తుంది.
ఇక మిగతా ప్లేసెస్ అన్ని కవర్ చేయడానికి ఒక ఆటో అయితే బుక్ చేసుకున్నాం. ఒక్కొక్కరికి 900 పర్ డే అంట. కాస్త ఎక్స్పెన్సివ్ అయినా ఏం చేద్దాం, వీకెండ్ కాబట్టి స్కూటీలు బైకులు అన్నీ ముందే బుక్ అయిపోయాయి. ఫస్ట్ చాయిస్ అయితే మనమే ఓన్గా బైక్తో ఎక్స్ప్లోర్ చేయాలి. లేనప్పుడు ఇలా అడ్జస్ట్ అవ్వాలి, తప్పదు, ఏం చేయలేం. మీరు మాత్రం ముందే ఆన్లైన్లో బుక్ చేసుకుంటే బెటర్. ఇదంతా మీరు బ్యాక్గ్రౌండ్లో చూస్తున్నారు కదా, ఇదంతా శ్రీకృష్ణదేవరాయల కాలంలో మార్కెట్ అన్నమాట. అంటే వెజిటేబుల్స్, ఫ్రూట్స్, తర్వాత డైమండ్స్ అవన్నీ ఇక్కడ పెట్టుకొని సేల్ చేసేవాళ్ళు. మీరు చూడొచ్చు మొత్తం బ్యాక్ సైడ్ అంతా. ఇదేనండి కృష్ణా బజార్. ఒక పెద్ద మార్కెట్ ప్లేస్ అని చెప్పొచ్చు. రోడ్డుకి పక్కనే కృష్ణుని ఆలయం ఎదురుగా ఉంటుంది. చాలా రకాల వస్తువులు ఇక్కడ విక్రయించేవారంట. విదేశీ వ్యాపారస్తులు కూడా ఇక్కడికి వచ్చి సరుకును కొని వాళ్ళ దేశాలకు ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళంట. అన్నీ దొరికేవి, పళ్ళు, కూరగాయల దగ్గర నుంచి గుర్రాలు, బండ్లు, డైమండ్స్ లాంటివి. అంత వ్యాపారం జరిగేదంటే ఇది చాలా బిజీ మార్కెట్ అయి ఉంటుంది అప్పట్లో. చూస్తున్నారు కదా, ఇదొక రాతి హుండీ. కాకపోతే డబ్బులకు బదులు బియ్యం, ఏవైనా ధాన్యాలు సమర్పించేవారు ఈ ఆలయానికి వచ్చిన భక్తులు. చెక్కు చెదరకుండా అలాగే ఉంది. చాలా చక్కగా దీన్ని తయారు చేశారు. మొత్తం ఎక్కడ చూసినా గ్రానైట్ రాయిని యూజ్ చేసినట్టు మనకు తెలుస్తుంది. రిసోర్సెస్ని ఎలా వాడాలో తెలిసిన వారిలో విజయనగర రాజుల తర్వాతే ఎవరైనా. ఇది శ్రీకృష్ణ దేవాలయం. ఈ ఆలయాన్ని కళింగ యుద్ధం తర్వాత ఆ గెలుపునకు చిహ్నంగా రాయల వారు నిర్మించినట్టు చెప్తారు. అంతేకాకుండా ఒరిస్సా నుంచి బాలకృష్ణుని చిత్రాన్ని కొని ఇక్కడే ఒక మండపంలో పొందుపరిచాడని చరిత్రకారులు చెప్తున్నారు. ప్రధాన ద్వారం వద్ద లోపలి వైపు కళింగ యుద్ధం యొక్క ఘట్టాన్ని తెలియజేసే విధంగా శిల్పాలను చెక్కించారు. ఈ ఆలయంలో కూడా వైవిధ్యమైన శిల్పాలకు కొదవే లేదు. నిజంగా ఈ రాజ్యంలోని శిల్పుల యొక్క నైపుణ్యం గురించి ఎంత చెప్పినా తక్కువే. బహమనీ సుల్తాన్లు ఎన్నో దాడులు చేసిన నేటి వరకు ఆ శిల్పుల నైపుణ్యాన్ని, ఆ రాజుల సంకల్పాన్ని పూర్తిగా చరిత్ర నుంచి తొలగించలేకపోయారు. ఈ ఆలయంలో కృష్ణుని విగ్రహం అయితే లేదు. కేవలం శిథిలమైపోతున్న ఆలయాన్ని మాత్రమే మనం చూడగలం. నెక్స్ట్ మనం ఇక్కడికి దగ్గరలోని నరసింహస్వామి విగ్రహం, అలాగే బడవి లింగం అంటే పెద్ద శివలింగాన్ని చూసేద్దాం. బాగా అబ్జర్వ్ చేస్తే యోగా పట్టికతో పద్మాసనంలో కూర్చుని ఉన్నట్టు తెలుస్తుంది. స్వామికి ఎడమవైపు లక్ష్మీదేవి కూర్చున్నట్టుగా కూడా ఉండేదంట. ఇప్పుడు ఆ విగ్రహం కనిపించకుండా చేసేశారు. కింది వైపు 7 పడగల సర్పం ఆసనంగా ఉండడం కూడా చూడొచ్చు. మనకు హంపి అనగానే రాతితో చేసిన రథంతో పాటు నరసింహస్వామిని కూడా చూపిస్తుంటారు. అంత ప్రాచుర్యం పొందింది ఈ విగ్రహం. ఈ విగ్రహానికి పక్కనే మరో ఏకశిలా శివలింగం ఉండడం చూడొచ్చు. 3 మీటర్ల ఎత్తుండి శివలింగం యొక్క కింది భాగం సంవత్సరం పొడవునా నీటిలోనే ఉంటుందంట. తుంగభద్ర నది నుండి ఈ నీరు వస్తున్నట్టు చరిత్రకారులు చెప్తున్నారు. అందుకే దీన్ని జలలింగం అని కూడా అంటారు.
మీకు వీలైతే వీకెండ్స్ అవాయిడ్ చేయండి, క్రౌడ్ మామూలుగా ఉండడం లేదు ఎక్కడ చూసినా కూడా. తరువాత చండికేశ్వర ఆలయానికి వెళ్దాం, కాకపోతే దర్శనం కుదరకపోవచ్చు. ఈ ఆలయం కూడా చాలా చరిత్ర కలిగినదే. విఠల టెంపుల్లో ఉండేటువంటి ఒక విశేషం ఇక్కడ కూడా ఉంది. పదండి చూద్దాం అదేంటో. విఠల టెంపుల్ లాగా ఇక్కడ కూడా కొత్త సౌండ్ వస్తుందంట, చూద్దాం. వస్తుంది లైట్గా. లైట్గా ఉన్నప్పుడు ఈ సౌండ్ వినండి. సేమ్ విఠల టెంపుల్లో కూడా ఇలాగే వస్తుందంట మ్యూజిక్, అంతే. ఆలయం మండపాలు చాలా బాగున్నాయి, కానీ లోపలికి వెళ్తే దర్శనం కుదరదు అని చెప్పాను, ఎందుకంటే విగ్రహం లేదు చూడండి. కానీ గర్భగుడి నిర్మాణం మాత్రం ఇటుకలతో చాలా అద్భుతంగా నిర్మించారు. ఆలయం లోపలి వైపు అమ్మవారి విగ్రహం కూడా చాలా కళగా ఉండడం మనం గమనించవచ్చు. ఈ ఆలయం పక్కనే ఉద్దాన వీరభద్ర ఆలయం కూడా ఉంది. ముద్దు వీరన్న ఆలయం అని పిలుస్తారు. దాదాపు 16 అడుగుల ఎత్తుంటుంది. విజయనగర రాజుల కాలంలో ఉన్న అన్ని వీరభద్ర స్వామి విగ్రహాల కన్నా ఎత్తైనదిగా చెప్తున్నారు. స్థానికులు చాలామంది నిత్యం పూజిస్తూ ఉంటారంట. కాకపోతే కెమెరా అలౌ చేయట్లేదు కాబట్టి చూపించలేకపోయాను. బయట ఈ విగ్రహం ఒకటి కనపడుతుంది కదా, దాదాపు ఇలానే ఉంటుంది లోపల ఉన్న విగ్రహం కూడా. దారిలో సిస్టర్ స్టోన్స్ అని చూపించారు. స్థానికంగా ఏదో కథ ప్రచారంలో ఉన్నట్టు ఆటో అన్న చెప్పాడు, కానీ నాకెందుకు అంత నమ్మేలా అనిపించలేదు. నెక్స్ట్ మనం ప్రసన్న విరూపాక్ష ఆలయం, భూగర్భ శివాలయం అని కూడా అంటారు, వెళ్దాం పదండి. ఇక్కడ కూడా శివయ్య దర్శనం కష్టమే, ఎందుకో మీరే చూడండి. చూస్తున్నారు కదా ముఖద్వారం ఎంత గ్రాండ్గా ఉందో. పైన ఇంకా ఏదో నిర్మాణం ఉన్నట్టు అనిపించింది, శిథిలమైపోయినట్టుంది. ఇందాక చెప్పాను కదా శివయ్య దర్శనం కష్టమని, ఎందుకంటే ఈ భూగర్భ శివాలయం మొత్తం నీళ్లున్నాయి, అవి కూడా మోకాల్లో. శివలింగం నీటిలో మునిగిపోయింది, అయినా ట్రై చేద్దాం ఏదైనా కనిపిస్తుందేమో. మొత్తం చీకటి, కింద ఏముందో తెలియట్లేదు. పైగా జనాలు చాలామంది వచ్చారు మహారాష్ట్ర నుంచి. వాళ్ళు లోపల భజన కూడా చేస్తున్నారు. చాలా బాగుంది కదా వింటుంటే. సరే పదండి, ఇంకా చాలా ఉన్నాయి చూసేవి. తర్వాత మనం నోబుల్ మ్యాన్స్ గెస్ట్ హౌస్కి వెళ్దాం. విఐపి గెస్ట్ హౌస్ అని కూడా అంటారు. మనం ఇప్పుడు వెళ్తున్న ప్లేస్ ఏంటంటే గెస్ట్ హౌస్ అన్నమాట. విఐపీలు, ఫారినర్స్, ఇతర రాజ్యాల నుంచి వచ్చే రాజులకు ఆతిథ్యం ఇచ్చే చోటు.